దేవుడు దైవ సేవకుని దేవుడు ప్రేమించి మొదటి కుమారుడు ఇచ్చాడు, స్వాస్థ్యమైన కుమారుని, తర్వాత కుమార్తెని ఇచ్చాడు. నిజంగా ఒకటే ఒక విషయం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే దేవుడు ఆ పాపను పెంచగల సామర్థ్యము మీలో ఉందని తెలిసే దేవుడు మీకు ఇచ్చాడు. క్రైస్తవ ఆ పాపను బట్టి మీరు దేవుడు ఎదగాలి, ఆ పాపను బట్టి మీరు ఒక మంచి పరిచర్యలు కూడా చేయాలి, ఆ పాపను బట్టి మీరు అంగలార్చాలి, ఆ పాపను బట్టి అనేకులకు మీరు సాక్షులుగా నిలబడాలనే దేవుడు మీకు ఆ పాపను దేవుడు ఇచ్చాడు. మాకు కుమారులను తర్వాత ఏం కదా చెప్పండి, కుమార్తెలను కూడా. చాలా మంది కుమారులు కావడానికి ఇష్టపడుతున్నారు, కానీ కుమార్తెలు అంటే కొంచెం ఇదిగా పడుతున్నారు. తప్పు. దేవుని వాక్యం చెప్తుంది, కుమారులను కుమార్తెలను మీరు కనాలి. స్థుతి కలుగునుగాక. ఇవే గంగంలో ఉంటుంది. దాని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏమంటే గుర్తెరిగి ఉన్నాడు. మనం ఆయన చేతిలో ఉన్నాం, ఆయన మనం నిర్మించాడు. మన ప్రక్కన ఉన్న ఎముకలు, మన ఒంట్లో ఉన్నటువంటి ప్రతి అవయవం ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన కృప ఉన్నతమైనది. ఆయన సృష్టిని కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఆశ్రయించిన ప్రజలను ఆయన ఖచ్చితంగా అందుకే నిత్యం చేసుకోవడం 28వ అధ్యాయం అంటాడు, ఈ దేవుడు నీ యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞను కట్టడం నువ్వు అనుసరించి నడుచుకుంటే నీ దేవుడు యెహోవా నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడా. నీ గర్భఫలము, భూఫలము, పశువుల మందులు, దూకిటెత్తలు, గొర్రె మేకల మందులు దీవించబడదు. నీ గంపయు పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. నువ్వు బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ మీద శత్రువు అని కూడా ఒక పక్కన ఎగబడితే 7 మార్గం తడవగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నా బలం ఎవరో, నా కొండ ఎవరో, నా కోట ఎవరో, నా ధైర్యం ఎవరో, నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడైనా యెహోవాయే. ఆయన ఎవరో తెలుసా? సమస్తమును కలగజేసిన దేవుడు. సమస్తం ఆయన చేతిలో ఉంది. ఈరోజు ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేను కూడా ఒకప్పుడు భయంకరమైన లోక సంబంధి. దేవుడు నన్ను పిలిచాడు మరణకరమైన పరిస్థితుల్లో నుంచి, ఒక భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, లోకంలోంచి దేవుడు పిలిచాడు. పిలిచి దేవుడు వదిలిపెట్టలేదండి. ఈరోజు ఉన్నతంగా హెచ్చించాడు. దేవుడికి స్తుతులు కదా. ఆయన గొప్పతనం అయింది. మన దగ్గర ఇక్కడ ఏమో లేదు, ఆయనలో ఉంది గొప్పతనం. ఆయన ఎవరో తెలుసా? సృష్టి యావత్తుకు దేవుడు ఆయన సృష్టి అయింది, ఆకాశం అయింది, భూమి అయింది, పంచభూతములు ఆయనవి. నువ్వెవరో? ఆయన చేత చక్కబడిన ఒక చెప్పాలి, ఒక శిల్పి, ఒక బొమ్మ అన్నమాట. స్తుతి కలుగునుగా. ఆయన ఇటు తిప్పినాడు, తిరగాలి. మనం అంతవరకే మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే కుదరదు. ఆయన తిప్పినట్టల్లా మనం తిరగాలి. ఎందుకంటే నాకు ఇచ్చిన 10 నిమిషాలు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఒక్కొక్క మాట ద్వారా ఎక్కువ సమయం చెప్తున్న సమయం కాదు కాబట్టి నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందం. చాలాసార్లు నన్ను ఆహ్వానించారు, చాలా సందర్భాలు ఆహ్వానించారు. యాక్చువల్ ఈ రోజు కూడా నాకు ప్రార్థనలు ఉన్నాయి, ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు ఖచ్చితంగా రావాలనుకున్నాను. ఖచ్చితంగా రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు. నేను కూడా కర్ణాటకలో ఎక్కడో పుట్టి పెరిగాను. నిజంగా నేను సేవకుడిని అయ్యాను అంటే ఈరోజు కూడా నాకే కాస్త డౌట్గా ఉంటుంది అన్నమాట. స్తుతి కలుగుతుంది కాక. హల్లెలూయా. ఒకసారి ప్రభువుకి స్తోత్రం చెప్తాం. ఇలాంటి దైవకిరీటాలు దేవుడు ఆ బిడ్డకి ఇంకా అనేకము అనుగ్రహించాలి. ఆయు, ఆరోగ్యము, సర్వ సమృద్ధి, సర్వ ఆశీర్వాదాలు చేత బిడ్డ నింపబడి దేవుడు చక్కగా జ్ఞానం ఇచ్చి ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో గొప్ప దైవ సేవకులు కూడా అవుగా. స్తోత్రం కలుగుతుంది. ఆయన వాడుకోవాలనుకుంటే ఎలాంటి వాడు వాడుకుంటాడే. తలుచుకుంటే రాళ్ళ నుంచి పిల్లలు పుట్టిస్తాడు, రాళ్ళ నుంచి మాట్లాడించగలడు. సృష్టి చేత ఆయన పైన ఆయన చేయించుకున్న సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పుట్టించారంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను గుర్తిరిగి కనిపెడితే ఆయనే కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగా. 10 నిమిషాలు ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు అయినా మహాప్రభులో తండ్రి. రాత్రి నేను దాసుడైన తండ్రి ఇక్కడ నిలబెట్టారు ప్రభు. దాసులు, నీ దాసులు, అభిషేక్తులు, డానియల్ గారిని, అమ్మగారిని బట్టి వందనాలు అయ్యా. ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి విస్తున్నైనా ప్రభు. కుమార్తె విషయంలో నాయన మీరు చేసిన అద్భుత ఆశ్చర్యమైన కార్యములను బట్టి స్తుతులు ప్రభు. ఎండిన ఎముకల్లో జీవమును పుట్టించగలిగిన దేవుడు తండ్రి అయా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. నీవు సజీవుడైన దేవుడు తండ్రి.
నీ కృప ఉన్నతమైనది, అది తరతరములు నిలిచి ఉండేది నాయన. నీ కృప మీద ఆధారపడేవారిని మీరు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు నువ్వు కాదు ప్రభా. నువ్వు అంటున్నావు తండ్రి ప్రభు యెహోషువతో, నిన్ను విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను, బలము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకు, చడేకు ఎప్పుడని సాధించారు. మీ దాసురాలు కూడా నిలబెట్టి బలపరచండి, వారికి తోడుగా ఉండి మీరు నడిపించండి నాయన. కుమార్తె విషయంలో ఇంకా మంచి దీవెన, ఆరోగ్యము, బలము, శక్తిని ప్రసాదించండి. ఆ బిడ్డను ఇంకా బలమైనటువంటి సాధనంగా దీవించండి నాయన. కుమారుని దీవించి, కుటుంబాన్ని దీవించి, ఈ కృపలో దైవతే సంఘానికి విస్తరింపచేయండి నాయన. సంఘం మీద పరిశుద్ధాత్మను కుమ్మరించండి, సంఘం మీద అభిషేకమును కుమ్మరించండి, సంఘములో ఉత్సవము రేపండి నాయన. సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఇంకా ఈ సంఘము నానాటికి వర్ధిల్లినట్లుగా ఈ దీవెన ఆశీర్వాదాలు వచ్చండి. సేవకులు ఇంకా అనేకమైన ప్రాంతంలో బహుప్రాణుగా మీరు వాడుకోనండి. ఇప్పుడు దైవ సేవకులు అందరినీ కూడా దీవించి, వారి కుటుంబాలు, వారి పరిచయాలు కూడా దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఒప్పుకున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. సంతోషం. క్లుప్తంగా గ్రీటింగ్స్